ధర్మవరము ఆలోక్ గారు మరి త్వరగా మరి స్టేజ్ మీదకి రావాలని మనం చేస్తూ ఉన్నాం. కర్ణాటక ప్రాంతంలో మాతో సుమారు 100 మంది పైగా ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఎదురు నిలబడి దేవుని సువార్తను ఆపకుండా కొనసాగిస్తూ దెబ్బలు తిన్నా నా దేవుని కోసము నేను ఏ ప్రాణ త్యాగం చేయడానికైనా సిద్ధము అని దేవుని పనికి నడుము బిగించి ముందుకు నడిచిన సువార్త సేవకుడు మరి నా సహోదరులు నేను ఎంతగానో గర్విస్తూ ఉన్నాను. మరి మొట్టమొదటిగా వీరి గ్రామంలో అలా మరి మందిరము ప్రారంభించాలి అన్నప్పుడు మరి మీరు రావాలి అన్నానని నన్ను రంగస్వామి గౌడ్ గారిని వారి ఊరికి నన్ను మా ఇద్దరిని పిలిచి వారి ఊరిలో మొట్టమొదటిగా సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ సంఘం కూడా నిర్మాణం జరిగింది. స్వార్థ పని కూడా కొనసాగిస్తారు. ఒకసారి గట్టిగా మన సహోదరు కోసం థ్యాంక్ యూ.